80% ఉన్నటువంటి హిందువులని 20% మంది ఉన్నటువంటి ఒక వర్గం డామినేట్ చేస్తుందా లేకపోతే మొత్తం 80% ఆక్యుపై చేస్తుందా? మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఈరోజు ఒక బర్నింగ్ టాపిక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది ఏంటంటే, నిన్న ఒక సంఘటన జరిగింది. బాసర్లో 80% ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులని 20% ఉన్నటువంటి ఒక వర్గము డామినేట్ చేస్తుందా లేకపోతే ఆ 20%కి ఈ 80% ఉన్నటువంటి హిందువులని బానిసలుగా బతకమని కొంతమంది నేతలు ఈ యొక్క హిందువులకి నూరిపోస్తున్నారా లేకపోతే బానిసత్వాన్ని పరిచయం చేస్తున్నారా అనేటటువంటిది ఈ రోజు టాపిక్ లో మనం మాట్లాడుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు. హిందువుల ఓట్లతో గెలిచి హిందువులనే తొక్కుతున్నటువంటి నేతలు అనేటటువంటి ఈ టైటిల్ పెట్టడానికి వెనక నిన్న బాసర్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. అది ఏంటంటే, ఇతగాడు బాసర్కు చెందినటువంటి ఇమ్రాన్ అనే పేరు ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఇతగాడు శివాజీ మహారాజు తల్లిని ఎంత భయంకరమైనటువంటి పదాలతోటి, అశ్లీల పదజాలంతో ఆమెని తిట్టడం అనేటటువంటిది జరిగింది. వెంటనే ఆ తిట్టడాన్ని విపరీతంగా ఆ వర్గంలో వైరల్ చేసుకుంటూ ఒక విధమైనటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఒక సాడిజాన్ని చూపించినటువంటి సందర్భంలో హిందువులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కొన్ని హిందూ సంఘాల యొక్క ప్రతినిధులు అందరూ కలిసి ఈతగాడు చేసినటువంటి ఆ యొక్క చర్యని ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి బాసర్లో ఉన్నటువంటి శివాజీ మహారాజు విగ్రహం దగ్గర వాళ్ళు ఇతని చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసన చేపట్టడం అనేటటువంటిది జరిగింది. ఆ క్లిప్పింగ్స్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఈ సంఘటన చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే హిందూ సంఘాలు నిరసన తెలిపినాయో ఆ నిరసన వెనక ఏ విధమైనటువంటి చర్య వీళ్ళని ఈ నిరసనకి ప్రేరేపించింది అనేటటువంటి దాన్ని పోలీసులు వదిలేసి నిరసన చేపట్టినటువంటి ఈ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మీద దౌర్జన్యం చేస్తూ లాఠీ చార్జీ చేస్తూ పోలీసులు వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. పోలీసులు చెదరగొట్టిన తరువాత వెంటనే వీళ్ళు ఇమ్మీడియట్ గా అక్కడ ఆ ప్లేస్ లో అక్కడ అందరూ కూడా గుమిగూడి పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో బాసరలో ఒక హిందువులలో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చి దాని మీద పోరాటం చేసినటువంటి సందర్భంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వాళ్ళు పోలీసుల యొక్క చర్యను ఖండిస్తూ వాళ్ళు ఎప్పటి వరకు పోలీసుల దగ్గర ఉన్నారు అనంటే అర్ధరాత్రి వరకు కూడా అతన్ని అరెస్ట్ చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, అర్ధరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ల దగ్గర బైఠాయించడం అనేటటువంటిది జరిగింది. ఎట్టకేలకి వీళ్ళ యొక్క నిరసన ఆ యొక్క తీవ్రత చూసినటువంటి పోలీసులు ఏం చేశారు అనంటే అతగాడిని అర్ధరాత్రి 2 గంటలకి అరెస్టు చేయడం అనేటటువంటిది జరిగింది. అరెస్టు చేసిన తరువాత జరిగినటువంటి ఇక్కడ వరకు ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఇదైతే, దాని తరువాత జరిగినటువంటి పరిణామమే నన్ను ఈ ఎపిసోడ్ చేయడానికి పురుగొల్పింది. అది ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే అతన్ని అక్కడ అరెస్టు చేశారో అరెస్టు చేసిన వెంటనే బాసర్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్ నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఇది బాసర్లో నిన్న సిచ్యుయేషన్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ఇక్కడ చూడండి, పోలీసుల యొక్క కవాతు ఎప్పుడు జరుగుతుందండి? పోలీస్ మార్చ్ ఎప్పుడు జరుగుతుంది? రోడ్ల మీద బాసరలో ఇంత హై అలర్ట్ అక్కడ ఎందుకుంది? ఇది ప్రశ్నార్థకం మై డియర్ ఫ్రెండ్స్. మీరు అనొచ్చు, అరే ఒక చిన్న మాట మాట్లాడినందుకు హిందువులు అక్కడ చూస్తే గుప్పెడు మంది లేరు, వాళ్ళందరూ పట్టు వదలకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోలీసుల మీద ఒత్తిడి తీసుకొని వస్తే అరెస్టు చేస్తే తప్ప వాళ్ళు తన్నులు తిన్నారు, పోలీసుల లాఠీ ఛార్జీలు తిన్నారు, లాఠీ ఛార్జీలో తన్నులు తిన్నారు, అన్నీ జరిగినాయి. కానీ అక్కడ నుంచి అరెస్ట్ చేస్తే తప్ప కదలమని అనగానే
వీళ్ళకి కంటి తుడుపు చర్యగా పోలీసులు అరెస్ట్ చేశారా, లేదంటే ఉద్రిక్త వాతావరణానికి తెరతీస్తుంది అనేటటువంటి ఆలోచనతో అరెస్ట్ చేశారో తెలియదు, కానీ అర్ధరాత్రి 2 గంటలకి అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత బాసరలో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఏంటంటే కర్ఫ్యూ విధించారు. నేను అడుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్, 80% హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో బాసరలో కర్ఫ్యూ విధించారు అంటే ఇక్కడ మీరు అనొచ్చు, కర్ఫ్యూ ఏంటండి, అల్లర్లు జరుగుతాయేమో కదా అని. అల్లర్లు ఎందుకు జరుగుతాయండి? అతన్ని అరెస్టు చేశారు కదా. అరెస్టు చెయ్యకపోతే హిందువుల నుంచి ఒక ఒత్తిడి వస్తుంది, లేకపోతే హిందువుల నిరసన తెలుపుతారు, లేకపోతే ఇక్కడ అల్లర్లు జరిగితే అతగాడు దొరకలేదు కాబట్టి ఇక్కడ కర్ఫ్యూ వాతావరణాన్ని తీసుకొచ్చామని చెప్పడానికి ఉంటది. కానీ అరెస్టు జరిగిన తరువాత ఇక్కడ ఈ విధమైనటువంటి ఇంతమంది బెటాలియన్ బాసర్లో ఉండడానికి పరిస్థితులు, బాసర ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ముస్లింల శాతము చాలా తక్కువ ఉంది. మహారాష్ట్ర నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముస్లింలతోటి ఈ యొక్క బాసర మొత్తము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం సెటిలర్స్ ఉన్నారనేటటువంటి వాస్తవం అనేటటువంటిది ఎంతమందికి తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటి అనంటే అక్కడ ఏ విధమైనటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి అనేటటువంటిది ఈ రోజు వరకు తెలంగాణ ప్రజలకు తెలియదు. ఎందుకు అనంటే కొంతమంది నాయకులు ఎంత గొప్పగా హిందువుల పట్ల పని చేస్తున్నారు అనేది, అలాగే హిందుత్వ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మన హిందువుల పట్ల ఎలాంటి కన్సర్న్ చూపిస్తున్నారు అనడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంఘటన నుంచి మొదలు పెడితే మన తెలంగాణలో ఎన్నో ప్రాంతాల్లో ఇలాంటివి మనం చూడవచ్చు. ఎప్పుడైతే ఈ బాసర నేను ఇందాక చూపించినటువంటి సిచ్యుయేషన్ లో బాసరలో ఈ సిచ్యుయేషన్ నెలకొన్నదో అప్పుడు నేను అక్కడ నుంచి వివరాలు సేకరించడం జరిగింది. నేను నిజంగా వండర్ అయ్యాను. నాకు వీడియోస్ పంపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మేడం ఒక్కసారి ఇదిగోండి ఈ సిచ్యుయేషన్ ఇక్కడ జరుగుతుంది, దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు నేను ఈ ఎపిసోడ్ ఇప్పుడు మధ్యాహ్నం 1 o'clock అవుతుంది, ఇప్పటి వరకు నేను వేచి చూశాను. ఏ మీడియా అయినా సరే దీన్ని కవరేజ్ చేస్తుందేమో, ఏ మీడియా అయినా సరే సరైనటువంటి వార్త ఇస్తుందేమో నన్ను చూశాను. ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా నాకెక్కడ అలాంటి ఎపిసోడ్స్ కానీ ఇక్కడ నిన్న బాసర్లో జరిగినటువంటి ఈ సిచ్యుయేషన్ మీద ఏ మీడియాలోనూ వార్త రాలేదు. ఇక సోకాల్డ్ యూట్యూబర్స్ కూడా ఎవరు దీన్ని చెయ్యలేదు. అంటే కొంతమంది మన సోదరులకి తెలియకపోవచ్చు, అలాగే కొంతమంది మీడియా మిత్రులు అంతకంటే భయంకరమైనటువంటి విషయాలు, నక్సల్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పుంకాలుగా వండి వారుస్తున్నారు. ఎందుకు అనంటే ఆ ఇష్యూ ఏదైతే ఉందో, నక్సలిజం ఏదైతే ఉందో ఈ రోజు దాని మీద ఒక సానుభూతి పరమైనటువంటి పవనాలు వీచే విధంగా ఆ యొక్క ఎపిసోడ్లు వార్చే వాళ్ళు కొంతమంది ఉంటే మిగిలిన వాళ్ళు వేరే వార్తల్లో ఉన్నారు. కానీ ఇది బర్నింగ్ ఇష్యూ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింల కంటే కూడా బయట రాష్ట్రాలు, మహారాష్ట్ర ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముస్లింల సంఖ్య బాసర్లో విపరీతంగా పెరిగింది. అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ ఎక్కువ ఉండటమే కాక మీరు అనొచ్చు ఉండి వాళ్ళు ఒక ఏదైనా చేసుకొని బ్రతుకు తెరువు కోసం వచ్చారేమో అనొచ్చు. అంతవరకు కూడా ఎవరికి కూడా ఇక్కడ అభ్యంతరం అనేటటువంటిది లేదు. కానీ అభ్యంతరం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బాసరలో టెంపుల్ ఏరియాలో కానీ బాసర మొత్తంలో కానీ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఎక్కడైతే ఉన్నదో వీళ్ళ యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది, వీళ్ళ యొక్క దౌర్జన్యం ఎక్కువ ఉంది. ఇది నేను ఈ రోజు చెప్పదలుచుకున్నటువంటి అంశం. అక్కడ పిల్లలు చెప్తున్నారు, ఎవరైనా సరే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆటోలు నడుపుకోవాలి అనంటే వాళ్ళ యొక్క పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నేను విన్నటువంటి అంశము. అలాగే నేను అక్కడ మా రిపోర్టర్ని కూడా నేను అక్కడ పంపించి నేను కనుక్కున్నటువంటి విషయం. ఇంకొక ఇది మళ్ళీ కూడా అక్కడ దీనికి ఫాలో అప్ ఎపిసోడ్ ఖచ్చితంగా నేను పెడతా. అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ ఇంటర్వ్యూస్, అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని కూడా నేను మళ్ళీ నెక్స్ట్ పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఆటోలకి ఎంత డిమాండ్ చేస్తే ఖచ్చితంగా అంతే ఇచ్చి వెళ్ళవలసిందే. ఆటోల్లో వెళుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని వ్యాపారాలు కూడా వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. విపరీతమైనటువంటి దౌర్జన్యం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఈ రోజు
ఆ శివాజీ మహారాజుని అంత నీచంగా తిట్టాడు అంటే వాడెక్కడి నుంచో రాలేదు, ఇక్కడి వాడైతే కాదు. శివాజీ మహారాజ్ని ప్రత్యేకించి తిట్టాడంటే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి డంప్ అయినటువంటి క్యారెక్టర్స్. వీళ్ళందరూ మనం చెప్తున్నాం, మన నాయకులు చెబుతున్నట్టు ప్రశాంతంగా తెలంగాణ ఉందా, లేకపోతే అందరం కలిసి ఉన్నామా? ఉన్న చోట ఇటువంటి కలుపు మొక్కలు ఎందుకు వచ్చాయి? ఇలాంటి డామినేషన్ ఇక్కడ ఎందుకు జరుగుతుంది? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏ వ్యాపారాలు చేసుకుని బ్రతకాలి? వాళ్ళ బ్రతుకు తెరువుకి గండి కొడుతున్నటువంటి సిచ్యుయేషన్స్ ఇవాళ బాసర్లో చాలా జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను ఒక విషయము ఇది మాట్లాడుతున్నప్పుడు, నేను ఈ ఇష్యూ చేద్దామని అనుకున్నప్పుడు నాకు కొన్ని అంశాలు కొంతమందిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోకి నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి అంశానికి ఆ వ్యక్తికి సంబంధమే లేదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను చూపించేటటువంటి వీడియోకి ఆ తర్వాత నేను ప్రశ్నించేటటువంటి ప్రశ్నలకి ఆ వ్యక్తికి సంబంధమే లేదు, కానీ చూపిస్తా. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇలా నేను ఒక మాట అడుగుతున్నాను, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ లేదు, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. మా సర్సంగ్ చాలా ఒక గొప్ప మాట చెప్పిండు, ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మా సర్సంగ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2% ఉన్నోళ్ళు కాదు, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తుండే. ఫ్రెండ్స్ విన్నారు కదా, సంచాలక్ గారు ఏం చెప్పారు అనేటటువంటిది ఈటెల రాజేందర్ గారు ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం అని మాత్రమే చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అని అంటే, డివిజనల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్ పాలిటిక్స్ ఎప్పుడూ కూడా మన యొక్క రాజ్యాంగానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో పని చేయవు. దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తా. రెండో విషయము, ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయము అని అన్నారు, అక్కడ వరకు కూడా నేను గౌరవం ఇస్తా. రెండో విషయము, మా సర్సంచాలక్ గారు ఏం చెప్పారు అంటే, ఒక జాతిని విస్మరించి జాతి భారతీయ నిర్మాణాన్ని తయారు చేయలేము అన్నారు. నేను మాట్లాడుతున్నది 2%, 3% ఉన్న వాళ్ళ గురించి కాదు, 20% మంది ఉన్న వాళ్ళ గురించి అని ఆయన చెప్పారు. ఒక స్పష్టత ఏంటి అనంటే, ఇక్కడ నేను ఆయన ఏ విషయాలనైతే చెప్పారో గత 2-3 రోజుల నుంచి కూడా మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. బండి సంజయ్ గారు ఈయన కలిసి కౌంటర్లు ఇచ్చుకున్నారు అనేటటువంటి వీడియోలు వచ్చినా నేను దాన్ని టచ్ చెయ్యలేదు. అండర్లైన్ దిస్ పాయింట్, నేను దాన్ని టచ్ చేయలేదు. కారణం ఏంటి అనంటే, ఇది ఒక ఈగోయిస్టిక్ క్లాషెస్ కింద దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అనిపించింది. కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈయన మాట్లాడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటల యొక్క ప్రభావము 20% మీద పడుతుంది. ఆ 20% యొక్క దౌర్జన్యము 80% ఉన్నటువంటి హిందువుల మీద పడుతుంది అనేటటువంటిదే నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయము. ఎలా అని మాట్లాడతారా? సర్సంచాలక్ గారు ఏం చెప్పారు? ఒక జాతిని విస్మరించి అన్నారు తప్ప పలానా జాతిని విస్మరించి అని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆ జాతిని విస్మరించి అంటే ఇక్కడ విస్మరిస్తుంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ బీఆర్ఎస్ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, ఇక్కడ బీజేపీ ఉన్న లీడర్లు అసలు వాళ్ళ గురించి మాట్లాడనే వద్దు. ఓకే, వీళ్ళని తీసుకున్నా కూడా విస్మరించబడుతున్నటువంటి జాతి ఏది? మై డియర్ ఫ్రెండ్స్, కింద కామెంట్ లో పెట్టండి మీరు. ఏ జాతి విస్మరించబడుతుంది? గుళ్ళు కూలిపోతుంటే ఏ జాతి విస్మరించబడింది? ఒక్క నాయకుడు మాట్లాడలేదు, చట్టం పని చేయలేదు. చట్ట సభల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే హిందువు ఓట్లతో గెలిపించి చట్ట సభలకి పంపించినాం. మనం ఎక్కడికి పంపించినాం? అసెంబ్లీకి పంపించినాం, పార్లమెంట్కి పంపించినాం. ఇక్కడ 8 మంది, అక్కడ 8 మందిని పంపించినాం. ఒక్కళ్ళైనా హిందువుల ఓట్లతోటి గెలిచినటువంటి ఒక్క నాయకుడైనా అసెంబ్లీలో ఈ హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ప్రశ్నించారా? ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. ఒక ప్రబుద్ధుడికి నేను చెప్తున్నాను, గుళ్ళు కట్టాలా, ఇల్లు కట్టాలి, స్కూళ్ళు కట్టాలి, ఇంకొకటి కట్టాలి అని. అరే పాగల్, స్కూళ్ళు బోళ్ళన్ని ఉన్నాయి, మౌలిక అవసరాలు కావాల్సినన్ని ఉన్నాయి,
కానీ మౌలిక అవసరాలు అందనిది, అలాగే ఏ విధమైనటువంటి ఆసరా లేనటువంటిది మెజారిటీ హిందూ ఉన్నారు ఇక్కడ. ఇవాళ గుళ్ళు కూలితే ఎందుకు వర్లుతున్నారని మాట్లాడుతున్నారు. గుడికి వెళ్ళేవాడికి అర్థమవుతుందిరా, గుడి లేదని భావించే వాడికి అర్థం కాదు. గుడి అనేటటువంటిది ఒక హిందువు యొక్క ప్రాణమది. ప్రాణమని ఎందుకు చెప్పాను అనంటే, వాడికి కష్టం వస్తే ఫస్ట్ పరిగెట్టేది అక్కడికే, తల్లిదండ్రుల కంటే ముందు. అలాగే వాడికి నష్టం వచ్చినా, అలాగే వాడికి లాభం వచ్చినా కూడా వాడు కోరికలు తీర్చి కృతజ్ఞతలు చెప్పేది కూడా గుడి దగ్గరే జరుగుతుంది. ఎందుకు అనంటే అది వాడి అస్తిత్వం, వాడి ప్రాణం. ఆ ప్రాణాలని ఏ ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలోనే కాదు ప్రాణ ప్రతిష్ఠ, వీళ్ళ యొక్క హిందువుల యొక్క ప్రాణాలు కూడా ఆ గుళ్ళల్లో ఉన్నాయి, ఆ దేవాలయాల్లో దేవతల రూపంలో ఉన్నాయి. అలాంటి దేవతల్ని నిట్ట నిలువుగా కూలుస్తుంటే ఎవరండి మాట్లాడింది చట్టసభల్లో? ఇదే హిందువులు మా తరపున ఉంటారు అని చెప్పి ఓట్లేసి గెలిపించిన ఈ హిందూ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడారు? ఒకళ్ళు మాట్లాడారని చెప్పి ఒక ప్రశ్న అడగగానే నిజంగా చెప్తున్నాను విపరీతమైనటువంటి విషయాలను ఎత్తి చూపిస్తున్నారే. మరి విపరీతంగా హిందువుల మీద జరిగేటటువంటి దాడులను ఎందుకు మాట్లాడలేదు? రెండో విషయం నేను ఇక్కడ ఇంకొక ఎపిసోడ్ చూపిస్తాను నేను మీకు. हम लोग यहाँ पे आए इसलिए कि हमारे बच्चे के साथ ऐसा हो रहा, ओल्ड सिटी पे ऐसा ये चल रहा कि कुछ मुस्लिम बच्चे हम हिंदू बच्चियों को लेके जाके ब्रेन वॉश कर रहा, उसको नशा करा रहे, कुछ तो भी नशा करके उसको माइंड में ऐसा डाल दे रहे, मम्मी पापा सब दुश्मन बन जा रहे। तो ये सब ऐसा नहीं होना बोल के सर हम लोग गाँव चले जाते थे। तो गाँव से कुछ हमारा लीडर वहाँ पे बीजेपी लीडर सर को फ़ोन करके बोला कुछ देखो हेल्प करो। तो इसलिए हम सर के पास आया, सर हमारा हेल्प करेंगे बोल के। तो हमारा बच्चे के साथ हो रहा, दूसरे बच्चे के साथ नहीं होना बोल के ऐसा कर रहे। విన్నారు కదా, ఇది మీకు గుర్తుందా? బహుశా చాలా మంది చూసుంటుంటారు హిందువులు కూడా. ఎందుకంటే ఇది మనకు సంబంధించింది కాదు. ఎందుకంటే మన ఇంటి వరకు ఎవరూ రాలేదు, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల సేఫ్ గా ఉంది కాబట్టి ఇది నాకు అక్కర్లేదు అనుకుని విస్మరించినటువంటి హిందువులకు కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ జరిగినటువంటి అంశము ఓల్డ్ సిటీలో ఆదిల్ అనేటటువంటి ఒక గ్యాంగ్ చేస్తున్నటువంటి అకృత్యాలు. మన హిందువుల ఆడపిల్లల్ని అదే ముస్లిం ఆడపిల్లలతోటి ఫ్రెండ్షిప్ గా ఉన్నటువంటి వాళ్ళతోటి ఎరవేసి వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లి చాక్లెట్లు ఇచ్చి, నేను లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ చేశాను, మళ్ళీ వీలైతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను చూడండి. చాక్లెట్ల రూపంలో వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి ఆ డ్రగ్స్ కి అలవాటు పడినటువంటి ఆడపిల్లల్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాంగ్ తీసుకొని వెళ్ళి ఆ ఆడపిల్లల మాన ప్రాణాలతో ఆడుకుంటూ ఆ ఒక్క ఆడపిల్లనే కాకుండా ఆ ఆడపిల్లకి సంబంధించినటువంటి వీడియోలు తీసి నగ్నంగా ఇవి బయట పెడతాము, మీ పేరెంట్స్కి చెబితే మీ పేరెంట్స్ని కూడా చంపేస్తాము అని బెదిరిస్తే గతి లేక ఆ ఆడపిల్లలు వాళ్ళు చెప్పినట్లల్లా వింటే ఒక్కొక్క ఆడపిల్ల కనీసం 8 నుంచి 9 మంది ఆడపిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పినటువంటి విషయము డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్, స్టేట్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు చెప్పినటువంటి విషయము. ఓకే, ఆ విషయాన్ని ఎంతమంది తీసుకున్నారు, దాని మీద ఏ మీడియాలో ఎంత చర్చలు జరిగినాయి, ఇవాళ ఒక ఎన్కౌంటర్ జరిగితే బ్యానర్లు వేస్తున్నారే, మరి మన హిందువుల ఆడపిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి వాళ్ళ బ్యానర్లు ఎక్కడ వేశారండి? ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీద ఈ వార్తలు వచ్చినాయి? ఎవరు చర్చలు పెట్టారు? ఎవరికి దమ్ము ధైర్యం ఉంది? ఇవి లేవు. పైగా మన నాయకులు ఏం మాట్లాడతారంటే 20% మంది ఎవరున్నారో వాళ్ళ జాతిని విస్మరిస్తే జాతిని పునర్నిర్మించలేము అనేసి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ మాటలకి వాళ్ళకి నాకు సంబంధం లేదు. మీరు ట్రోల్ చేస్తారా చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. కానీ ఇక్కడ నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు బీజేపీ కార్యకర్తలను అడుగుతున్నాను. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసినప్పుడు నాయకుల యొక్క యాటిట్యూడ్ మీద చేసినప్పుడు కొన్ని వేల మెసేజ్లు నాకు వచ్చినాయి, కొన్ని వందల మంది నాకు ఫోన్ చేశారు, ఎంతో మంది వచ్చి నన్ను కలిసి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పారు. ఏమని అంటే మా గుండెల్లో ఉన్నటువంటి బాధని మీ నోట్లో నుంచి బయటికి వచ్చి మీ వాక్కుగా బయటికి చెప్పారు అని చెప్పేసని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అదే గుండెల్లో అదే నాయకులను పెట్టుకుని తిరుగుతున్నారు కదయ్యా మీరు, కనీసము ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడైనా సరే అరే ఈ బీజేపీ పార్టీ ఎందుకుంది, ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు, మన ఆడపిల్లలకి రక్షణ ఎక్కడుంది అని అడిగినటువంటి బీజేపీ కార్యకర్త ఎవరు అని మాట్లాడుతున్నాను. ఈ నాయకులు ఇలా తయారయ్యారు, ఈ నాయకులు ఇలాగే జాతిని విస్మరిస్తున్నారు అని అంటే అందుకు కారణం కార్యకర్తలు కాదా? కొంతమంది నాయకులు అన్నారు, ఏమని కొంతమంది కార్యకర్తలు అన్నారు,
మేడం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, మా పార్టీని మేము బయటకు వచ్చి చెప్పుకోలేం కదా అన్నారు. భయేష్ బాగానే ఉంది మై డియర్ ఫ్రెండ్స్, మీరు అలాగే ఉండండి. మీ కార్యకర్తలందరూ కూడా 10 కాలాల పాటు ఊడిగం చేస్తూ వీళ్ళకి ఇలాగే ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం బలంగా మాత్రం నేను చెప్తున్నాను, కార్యకర్తలు మారకపోతే మీ నాయకులు మారరు. మీరు మీ నాయకులు ఇద్దరూ మారకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రత్యామ్నాయం ఖచ్చితంగా హిందువులు చూసుకుంటున్నారు. ఈ విషయం మీకు తెలియదు, విసిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు. అరే ఆయన చెప్తున్నాడు బీహార్లో ఎందుకు గెలిచామని. బీహార్లో బీజేపీని గెలిపించింది హిందుత్వవాదము. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ దిస్ పాయింట్. అక్కడ బలంగా ఉన్నటువంటి హిందుత్వవాదానికి తల ఒగ్గి అక్కడ ఉన్నటువంటి జనం కూడా హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీకి ఓట్లేశారు. అలాగే మహిళలు ఎక్కువ ఆ పార్టీని నమ్మారు. ఆ నమ్మకాన్ని, ఆ సెక్యూరిటీని ఆ బీహార్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. అలాగే బీజేపీ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసి తీసుకొని వచ్చింది. అక్కడ ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి కృషి, అక్కడ ఉన్నటువంటి హిందువులే కాదు మిగిలిన వాళ్ళు కూడా ఓటర్లు పోలరైజ్ అయ్యి ఇక్కడ బీజేపీ అఖండ విజయంతో ఎన్డీఏ కూటమి గెలవడానికి కారణమైంది. మరి ఇక్కడ మనకేం దౌర్భాగ్యం పట్టింది? ఇక్కడ మనల్ని ఎవడు కొట్టాడో, ఎవరు చేస్తున్నారయ్యా అంటే మీ నాయకులది తప్పేమీ లేదు బాస్, మీ నాయకులది ఏ తప్పో లేదు. ఆ నాయకుల్ని మోస్తున్నారే, వాళ్ళు ఏం చేస్తున్నా ప్రశ్నించకుండా ఉన్నారే, మీది తప్పు. మీరే ఈ హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని నేను మాట్లాడితే మళ్ళీ ఇదే కార్యకర్తలు నా మీద తిరుగుపడతారేమో. ఫరక్ పడదు రాబాయ్, నేను చెప్తున్నా. కొండల్ని ఢీ కొట్టడానికి కూడా ఇవాళ బాధితులు సిద్ధంగా ఉన్నారు, హిందువులు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వాళ్ళ గొంతుక నేను వినిపిస్తున్నాను. మీరు మారకపోతే, కార్యకర్తలు మారి మీరు మీ నాయకుల్ని మార్చకపోతే, మీరు హిందువుల్ని మారిస్తే ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఇంకొక హిందూ సైన్యం అనేటటువంటిది గ్రౌండ్ లోకి దిగే తీరుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నా ఒక్క వాయిస్ కాదు ఇది, నా వెనుక నాలాంటి జర్నలిస్టుల వాయిస్ ఇది, నా వెనుక ఎంతో మంది హిందూ సంఘాల వాయిస్ ఇది. ఆ సంఘాలన్నీ కూడా ప్రిపేర్డ్ గా ఉన్నాయి. మీ యొక్క చర్యలతో విసిగిపోయి ఉన్నారు, ఎవడో వచ్చి ఏదో చేస్తాడని. కానీ దరిద్రం, దుర్మార్గం అన్నిటినీ కలిపినటువంటి హిందూ సమాజం మీద చూపిస్తున్నటువంటి వాళ్ళందరినీ, ఈ యొక్క మేకవన్న పులుల్ని మీరు మీ పల్లకీలో ఎక్కించుకుని తిరిగితే ఖచ్చితంగా వేటాడడానికి హిందూ సామ్రాజ్యము సిద్ధంగా ఉంది. మీరు అనుకునేటటువంటి పార్టీలో ఉన్న వాళ్ళు హిందువులు కాదండి, మాత్రమే హిందువులు కాదు. అలాగే మీరు అనుకునేటువంటి వాళ్ళే మాత్రమే హిందువులు కాదు. అక్కడ బీహార్లో అక్కడ పనిచేసినటువంటిది సంఘ్ అద్భుతంగా పనిచేసింది. సంఘ్ ఎవరి పట్ల నిలబడింది? జాతీయతా భావం పట్ల నిలబడింది. సంఘ్ ఎవరి పట్ల నిలబడింది? హిందుత్వం పట్ల నిలబడింది. కాబట్టి అఖండ విజయం సాధించింది. మరి ఇక్కడ ఏమైపోయినాయి అవన్నీ? తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఏమైనాయి? నిజంగా చెప్పాలంటే లంకల దీపక్ రెడ్డిని బలిపశువుం చేశారు. అందరూ నాయకులు కలిసి లంకల దీపక్ రెడ్డిని బలిపశువుం చేశారని నేను మాట్లాడతాను. ఆ విధమైనటువంటి ఆటలు ఇక్కడ సాగుతుంటే ఎన్నాళ్ళని నోరు మూసుకుని కూర్చుంటాం? నేను మళ్ళీ చెప్తున్నా, హిందుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే నా వాయిసే కాదు, ఈ రోజు నేను మాట్లాడుతున్న ఈ వాయిస్ వెనక ఎంతో మంది రైట్ వింగర్స్ ఉన్నారు, ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎన్నో హిందూ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి తెచ్చి తీరుతాం. మీరు కనుక మారకపోతే, మీరు మారినా మారకపోయినా మా యుద్ధం మాత్రం మొదలయ్యే తీరుతుంది. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. జై హింద్.